క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు యేసుక్రీస్తుని యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 24వ అధ్యాయం 46వ వచనం నుంచి 53వ వచనం వరకు మనం ఆలకించాం. లూకా సువార్తకారుడు తాను వ్రాసినటువంటి 2వ పుస్తకంలో మొదటి భాగంలోనే క్రీస్తు ప్రభు తన శిష్యులతో కొద్ది సమయం మాట్లాడిన తరువాత వారి కళ్ళ ముందే మోక్షానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా చెప్పాడు. అయితే లూకా సువార్తకారుడు తాను వ్రాసిన మొదటి పుస్తకం అనగా సువార్తలోను, 2వ పుస్తకం అపోస్తల కార్యాలలోను యేసుక్రీస్తు మోక్షారోహణమైనటువంటి ప్రదేశాన్ని స్పష్టంగా తెలియచేశాడు. ఆ ప్రదేశం బెతానియా గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒలీవు పర్వతం మీద జరిగినట్లుగా, ఆయన ఆ పర్వతం మీద నుండి మోక్షారోహణమై తన శిష్యులు చూస్తూ ఉండగా మోక్షానికి వెళ్ళిపోయినట్లుగా లూకా సువార్తకారుడు మనకి స్పష్టంగా తెలియచేశాడు. అయితే అన్ని సువార్తలు ప్రభు యొక్క మోక్షారోహణం ఆయన ఉత్తానమైన రోజునే జరిగినట్లుగా చెప్పినప్పుడు, లూకా యేసుక్రీస్తు మోక్షారోహణం 40 రోజుల తర్వాత జరిగినట్లుగా చెప్పాడు. మొదటి 3 శతాబ్దాలు యేసు ప్రభు మోక్షారోహణం ఆయన ఉత్తానమైన రోజునే జరిగినట్లుగా, ఆయన ఉత్తాన పండుగ రోజునే ఆయన మోక్షారోహణపు దైవ సాంగ్యాలు కూడా నిర్వహించడం జరుగుతూ 3 శతాబ్దాలు గడిచిన తరువాత 4వ శతాబ్దంలో లూకా చెప్పినట్లుగా పునరుత్థానమైన క్రీస్తు 40 రోజులు ఈ భూమి మీదే ఉండి తాను తన శిష్యులకు దర్శనాలిచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచి తాను ఇంకా సజీవుడనని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడనని వారికి తెలియచేస్తూ 40 రోజులు ఈ భూమి మీదే అనేక దర్శనాలిచ్చి వారి విశ్వాసాన్ని బలపరిచిన తరువాత అతడు వాళ్ళు చూస్తూ ఉండగానే ఒలీవు పర్వతం మీద మోక్షారోహణమై వెళ్ళినట్లుగాను, ఆ ప్రభు యొక్క పునరుత్థానానికి ఆయన మోక్షారోహణమై వెళ్ళడానికి మధ్య 40 రోజుల వ్యవధి ఉన్నట్లుగాను లూకా తెలియచేసిన అంశం 4వ శతాబ్దం నుండి ప్రాచుర్యంలోనికి వచ్చింది. 4వ శతాబ్దం నుండి 40 రోజుల తరువాత క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. మనం లూకా శుభవార్త 24వ అధ్యాయం 50వ వచనంలోను, అదే రీతిలో లూకా వ్రాసిన అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు బెతానియా గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒలీవు పర్వతం మీదనే మోక్షారోహణమయ్యాడని చాలా స్పష్టంగా లూకా మనకు తెలియచేశాడు. యేసు ప్రభు మహిమతో కూడిన ఉత్థాన శరీరాన్ని ధరించాడు. తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు అనేటటువంటి ఈ వేద సత్యము, అంతే రీతిలో ఈ చారిత్రక అంశము మనము పరిశీలించినప్పుడు ఈ సంఘటన ఖచ్చితంగా ఉత్థాన పండుగ రోజునే జరిగి ఉండాలి అని మనం గ్రహిస్తూ ఉన్నాము. అయితే ఉత్థానంతో మహిమలో ప్రవేశించిన క్రీస్తు 40 రోజులు ఇక్కడ ఈ భూమి మీదనే ఉంటూ తన శిష్యుల విశ్వాసాన్ని బలపరిచాడు అన్న ఈ అంశాన్ని మనం ఆలోచించినప్పుడు యూదులకు 40 అనేది పరిపూర్ణమైన పవిత్రమైన సంఖ్య. పవిత్ర గ్రంథంలో మనము 40 అనే సంఖ్యను అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. క్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని, 40 రోజులు జలప్రళయంలో పగలు రాత్రి వర్షం వచ్చిందని, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఎడారి గుండా ప్రయాణం చేశారని, 40 సంవత్సరాలు దావీదు మహారాజు యూదులను సురక్షితంగా పరిపాలించాడని, ఏలియా 40 రోజులు పగళ్ళు రాత్రులు ప్రయాణం చేసి పవిత్రమైన హోరేబు పర్వతాన్ని చేరుకున్నాడని, ఇలాంటి 40 రోజులకు సంబంధించిన అనేక అంశాలు పవిత్ర గ్రంథంలో మనం చూస్తాం. యూదులు 40 అనే సంఖ్యను పవిత్రమైన పరిపూర్ణమైన సంఖ్యగా భావించేవాళ్ళు. దీనిని ఆధారంగా చేసుకొని లోక ప్రభువు ఈ లోకంలో 40 రోజులు మరణాన్ని జయించిన తరువాత శిష్యులకు దర్శనమిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి అటు వెనకనే మోక్షానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా తాను వ్రాసినటువంటి అపోస్తల కార్యాలలో మనకి వివరించినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి
లోకా చెప్పినటువంటి ఈ ఉత్థాన క్రీస్తుని దర్శనాలు 2 వారాల వ్యవధిలో జరిగినట్లుగా లోకా స్వయంగా చెప్పాడు. అయితే తరువాత ఈ వ్యవధి 40 రోజులని అతడు అపోస్తుల కార్యాలలో ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకా వ్రాసిన మొదటి గ్రంథంలో అనగా సువిశేషంలో యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఎమ్మావు గ్రామానికి ప్రయాణమై వెళుతూ ఉన్న 2 శిష్యులకు దర్శనమిచ్చినట్లుగా ఒక అంశాన్ని చెప్పాడు. తరువాత స్వయంగా యేసుక్రీస్తు ఆ మృత్యుంజయుడు పేతురు గారికి దర్శనమిచ్చినట్లుగా తెలియచేశాడు. అటు తర్వాత కొందరు శిష్యులు ఒక చోట గుమికూడి ఉండగా వారికి దర్శనమిచ్చినట్లుగా 3వ అంశాన్ని చెప్పాడు. ఇక 4వ అంశం ఏమిటి అనంటే, ఇదిగో బెతానియా గ్రామం సమీపంలో ఉన్న ఓలీవు పర్వతం మీద తన శిష్యులకు ప్రభు దర్శనమిచ్చి వారితో కొద్ది సమయం సంభాషించి అటు వెనుక వాళ్ళ కళ్ళ ముందే ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోయినట్లుగా లోకా సువార్తకారుడు మనకి తెలియచేసినట్లుగా మనం ఈ 2 గ్రంథాలలోనూ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానుడయ్యాడు, మహిమలోనికి ప్రవేశించాడు. తాను సజీవుడనని 40 రోజులు తన శిష్యులకు దర్శనమిస్తూ వారి విశ్వాసాన్ని బలపరిచాడు. అటు వెనుక ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మోక్షారోహణమై వెళుతూ వారిని యెరూషలేములోనే ఉండవలసిందిగా ఆజ్ఞాపించాడు. వారు యెరూషలేములో పవిత్రాత్మను పొందుకుంటారని, తండ్రి దగ్గర నుంచి ప్రసాదించబడిన ఆ పవిత్రాత్మతోనే వారు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంతరించుకొని శ్రీ సభలో దైవ సంఘంలో పవిత్రాత్మ శక్తితో క్రీస్తుని గూర్చిన రక్షణ సందేశాన్ని ప్రకటించగలిగిన వారై ఉంటారని క్రీస్తు ప్రభు వారికి తెలియచేయడాన్ని మనం సువార్తల్లో వింటూ ఉన్నాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలోను 16వ అధ్యాయం 6వ వచనం నుండి మనము ఆలకించినప్పుడు క్రీస్తు ప్రభు పవిత్రాత్మ శక్తితోనే శిష్యులు దైవ సంఘంలో క్రీస్తుని గూర్చిన రక్షణ సువార్తను భూదిగాంతాలకు ప్రకటించగలిగిన వారై ఉంటారని, తాను వెళ్ళి పరలోక తండ్రి దగ్గర నుంచి పవిత్రాత్మను వాళ్లకు పంపిస్తానని ఆయన అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బప్తిస్మ యోహాను తాను ఇచ్చినటువంటి నీటి బప్తిస్మంలో వారు హృదయ పరివర్తన చెందారని చెప్పడానికి బాహ్య ఆచారమైనటువంటి ఈ నీటి బాప్తిస్మం గుర్తుగా ఉంది. కానీ తరువాత క్రీస్తు తాను ఇచ్చు పవిత్రాత్మ చేత పొందే ఈ జ్ఞానస్నానం ద్వారా శిష్యులు స్వయంగా ఆంతరంగిక శుద్ధిని పొందుతారు. తద్వారా దేవుని ఆత్మచే బలపరచబడి క్రీస్తుని రక్షణ సందేశాన్ని భూదిగాంతాలకు ప్రకటించగలిగిన వారై ఉంటారని ప్రభు స్పష్టంగా తెలియచేశాడు. క్రీస్తుని శిష్యులు ఆ ప్రభు వారికి ఓలీవు పర్వతం మీద దర్శనమిచ్చినప్పుడు దైవరాజ్యం గూర్చి వాళ్ళు ప్రస్తావించారు. నీవు మహిమతో వచ్చినప్పుడు యూదులకు వారి రాజ్యాన్ని, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి ఆ రాజ్యాన్ని తిరిగి ఇస్తారా అని చెప్పి శిష్యులు యేసు ప్రభువుని అడిగారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు అది నా తండ్రికి తెలిసినటువంటి అంశమని, అయితే ఈలోగా యేసుప్రభు శిష్యులు భూదిగాంతాలకు తాను తీసుకుని వచ్చిన ఈ రక్షణ సందేశాన్ని ప్రకటించవలసిన వారై ఉన్నారని, కాబట్టి క్రీస్తు స్థాపించే ఈ దైవరాజ్యంలో ఒక యూదులకు మాత్రమే కాదు సమస్త జాతులకు, సకల జాతులకు స్థానం ఉంటుందని, కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యులు సకల జాతి జనులకు క్రీస్తుని గూర్చిన ఈ రక్షణ సందేశాన్ని ప్రకటించడం ద్వారా సమస్త జాతులను ఈ దైవరాజ్యంలోనికి ఆహ్వానించి నడిపించడం ద్వారా వారిని కూడా క్రీస్తు తీసుకుని వచ్చే ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన ఆ దైవరాజ్యంలోనికి వారిని అనగా సమస్త జాతుల వారిని నడిపించవలసిన వారై ఉన్నారని ప్రభు ఇక్కడ సూచించాడు. అనగా క్రీస్తుని గూర్చిన ఈ రక్షణ సందేశం ఒక యూదులకు మాత్రమే కాదు సమస్త జాతులకు చెందిందై ఉన్నది. కాబట్టి సమస్త జాతులకు ఈ రక్షణ సందేశం ప్రకటించబడాలి. ఆ తరువాతనే యేసుక్రీస్తుని యొక్క 2వ రాకడ జరుగుతూ ఉందన్న విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ సూచించాడు. మహిమతో యేసుక్రీస్తు వచ్చేది ఆయన 2వ రాకడలో. అనగా ఎప్పుడైతే యేసుక్రీస్తుని శిష్యులు మహిమతో నీవు వచ్చినప్పుడు
యూదులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇస్తారా అని వీరు అడిగిన ఈ ప్రశ్న ప్రభువుకి స్పష్టంగా అర్థమయ్యింది. కానీ ప్రభు చెప్తున్నాడు, తాను మహిమతో వచ్చే సమయంలోగా తన శిష్యులకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను వారు నెరవేర్చాలి. అదేమిటి అనంటే, క్రీస్తును గూర్చిన ఈ రక్షణ సందేశాన్ని సమస్త జాతులకు అందించాలి. అనగా క్రీస్తుని ఆ దైవరాజ్యంలో సమస్త జాతులకు స్థానం ఉంటుంది. ఈ సమస్త జాతులకు ఈ రక్షణ సందేశం ప్రకటించబడాలి అనంటే, అనగా క్రీస్తుని యొక్క రెండవ రాకడ ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా సమస్త జాతులు ఆయన రక్షణ సందేశాన్ని స్వీకరించి ఆయన స్థాపించి ఆ దైవరాజ్యంలో స్థానాన్ని పొందవలసిన వారై ఉన్నారని ప్రభు ఇక్కడ సూచించి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు అన్నిసార్లు తన శిష్యులకు దర్శనమిచ్చిన తరువాత అదృశ్యుడైనట్లుగా మనకి సువార్తలు చెబుతూ ఉన్నాయి. లూకా కూడా ఆ ఉత్థాన క్రీస్తు అదృశ్యుడయ్యాడని అనేక సందర్భాలలో చెప్పాడు. అయితే ఈసారి క్రీస్తు ప్రభు అదృశ్యుడయ్యాడు. ఒక మేఘము ఆయన కనిపించకుండా శిష్యులకు అడ్డుగా వచ్చింది. క్రీస్తు ప్రభు ఇక్కడ అదృశ్యుడయ్యాడు అనగా, ఇక ప్రభు ఈసారి అదృశ్యం అవ్వడం ఆయన మోక్షానికి వెళ్ళిపోవడాన్ని సూచిస్తుంది. ఎందుకంటే యూదుల విశ్వాసం ప్రకారం మేఘాల వెనుక పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ఆయన వాళ్ళు తల ఎత్తి చూస్తూ ఉండగా మోక్షానికి వెళ్ళిపోవడం, ఒక మేఘం వాళ్లకు అడ్డుగా రావడం ఆయన మోక్షానికి వెళ్ళిపోవడాన్ని సూచిస్తూ ఉంది. ఈ విధంగా ఆయన మోక్షారోహణమయ్యాడని లోక మనకి స్పష్టంగా తెలియజేశాడు. అయితే అటు తరువాత ఇద్దరు దూతలు ఆ మోక్షం వైపు తల ఎత్తి చూస్తూ ఉన్నటువంటి క్రీస్తుని శిష్యులను, ఆ గలిలయ వాసులను ఉద్దేశించి, మీరు ఇంకా ఎందుకు ఆకాశం వైపు ఈ విధంగా చూస్తూ ఉన్నారని ఆ దూతలు ప్రశ్నించారు. అనగా అప్పుడు ఆ రోజుల్లో క్రీస్తుని పునరుత్థానం కోసం ఎదురు చూస్తూ ఇక తమ కర్తవ్యాలను ప్రక్కన పెట్టి వాళ్ళ యొక్క బాధ్యతలను అశ్రద్ధ చేస్తూ సోమరులుగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది తయారయ్యారు. క్రీస్తుని రెండవ రాకడ అతి సమీపంలో ఉంటుందని, ఇక కష్టపడి పనిచేసిన ప్రయోజనం ఏమిటి అని చాలామంది ఆయన అతి త్వరలో రానున్నాడని భావించి తమ బాధ్యతలను విడిచిపెట్టి సోమరులుగా బ్రతకడం ప్రారంభించారు. అలాంటి వారిని హెచ్చరిస్తూ లూకా ఈ మాటలను చెప్పాడు. మీరు ఇంకా సోమరులాగా పనులు బాధ్యతలు విడిచిపెట్టి ఎందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీరు వెళ్ళి మీ బాధ్యతలను నెరవేర్చుకోండి అంటూ దేవదూతలు వచ్చి ఆ ప్రభు యొక్క మోక్షారోహణ సమయంలో ఆకాశం వైపు చూస్తున్నటువంటి గలిలీయులను హెచ్చరించారంటూ లోక మనకు తెలియజేశాడు. కాబట్టి మనం ఇక ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడు ఉంటుంది, మోక్షానికి వెళ్ళిన ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడంటూ మన బాధ్యతలు విడిచిపెట్టి ఎదురు చూడడం కాదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆయన వచ్చే సమయానికి మనమందరం సిద్ధపడి హృదయ పరివర్తన చెంది పవిత్రాత్మను పొందుకొని పవిత్రాత్మ శక్తితో బాధ్యతాయుతమైన జీవితాలు జీవిస్తూ ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన ఇచ్చే బహుమానం పొందగలిగిన స్థితిలో మనము సంసిద్ధులమై ఎదురు చూస్తూ ఉండాలని, అంతేగాని బాధ్యతలు విడనాడి ఎదురు చూడడం కాదని లోక మనకు ఇక్కడ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు మరలా రెండవ రాకడలో తప్పకుండా వస్తాడు. మహిమ ప్రతాపంతో ఆయన రానై ఉన్నాడు. కాబట్టి మనము బాధ్యతాయుతమైన జీవితంతో ఎదురు చూడాలని లోక ఇక్కడ మనకి వెల్లడి చేశాడు. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లోకా శుభవార్త 24వ అధ్యాయం 46వ వచనం నుంచి 53వ వచనం వరకు మనం చూసినప్పుడు పూర్వ నిబంధనలో ప్రవక్తల రచనలు, ధర్మశాస్త్ర బోధలు ఇవన్నీ కూడా క్రీస్తుని యొక్క శ్రమలను గూర్చి, అతడు శ్రమల మరణాన్ని పొంది అటు వెనుక అతడు మరణంపై సాధించే విజయాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు తన శిష్యులకు స్పష్టంగా చెప్పాడు. 2వ యెషయా గ్రంథంలో మనం 53వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 8వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఏ విధంగా ఆ బాధామయ సేవకుడైనటువంటి ఆ మెస్సయ్య యేసుక్రీస్తు శ్రమలు అనుభవిస్తాడు. తద్వారా అతడు మరణానికి గురి అయి తాను 3వ నాడు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తద్వారా సకల మానవాళికి జీవాన్ని, రక్షణను ప్రసాదిస్తాడని పూర్వ నిబంధనలో తనను గూర్చి వ్రాయబడిన అంశాలను
ఆ ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు గుర్తు చేసినట్లుగా లోకా మనకు వివరించాడు. మూడవ నాడు అతడు పునరుత్థానుడు అవుతాడన్న విషయాన్ని మనం పూర్వ నిబంధనలో చూసినప్పుడు యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చేప కడుపులో ఉండి 3 రోజులు దేవుని ప్రార్థించినటువంటి యోనా ప్రవక్త అంశాన్ని మనం చూస్తాం. 3వ నాడు అతడు ఆ చేప కడుపు నుండి బయటపడినట్లుగా మనం చూస్తాం. అదే రీతిలో మనం యేసుక్రీస్తే స్వయంగా తాను 3వ నాడు పునరుత్థానుడనవుతానని, మరణంపై విజయం సాధిస్తానని తెలియచేయడాన్ని మనం మార్కు శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనంలోను, 9వ అధ్యాయం 30వ వచనంలోను, 10వ అధ్యాయం 34వ వచనంలోను, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనంలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం 3వ నాడు అతడు పునరుత్థానుడు అవుతాడు అన్నప్పుడు 3 అనేది యూదులకు అతి పవిత్రమైన చిన్న సంఖ్య. అనగా మనం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు మిమ్ములను మీ పాప ఫలితంగా అనేకమైనటువంటి హింసలకు వదిలిపెట్టాడు, కానీ అతడు ఎంతో సమయం మిమ్ములను విడిచిపెట్టడు, 3వ నాడే మరలా మిమ్ములను ఆదుకుంటాడని హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను, తన సేవకులను దేవుడు విడిచిపెట్టడు, వారిని ఎంతో కాలం విడిచిపెట్టడు. 3వ నాడే అనగా అతి తొందరలోనే, అనగా వెంటనే వారిని ఆదుకుంటాడు అనే భావాన్ని ఈ 3వ నాడు వెల్లడి చేస్తూ ఉంది. అనగా యేసుక్రీస్తు మరణించిన మరుక్షణమే, వెంటనే ఆ క్షణమే ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నా మెస్సయ్యను మరలా జీవంతో నింపాడనే భావాన్ని ఇది వ్యక్తం చేస్తూ ఉంది. 3 రోజులు అంటే 1, 2, 3 అని మనం లెక్క వేయడానికి లేదు. యూదుల దృష్టిలో ఎంతో సమయం కాదని, వారి అర్థం వెంటనేనని. అనగా క్రీస్తు ఎప్పుడైతే తాను పవిత్రమైన జీవితాన్ని పరలోక తండ్రికి శిలువ మరణంలో అర్పించి తండ్రి చిత్తానుసారం జీవించాడో, దానికి ముగ్ధుడైన పరలోకపు తండ్రి వెంటనే క్రీస్తును మరలా జీవంతో నింపాడు అని దీని భావం. మరుక్షణం అని కూడా కాదు, ఆ క్షణమే అతన్ని జీవంతో నింపాడని దీని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని యొక్క పవిత్రమైన జీవితం, తండ్రి చిత్తానుసారం జీవించిన బాధామయ సేవకునిగా తాను జీవించిన జీవితం పరలోక తండ్రిని ముగ్ధుని చేసింది. కాబట్టి ఆ పరలోకపు తండ్రి తన సేవకుడు, తన కుమారుడైన క్రీస్తును వెంటనే ఆ క్షణమే, ఏ క్షణమైతే మరణించాడో అదే క్షణం పునరుత్థానుణ్ణి చేశాడు, మహిమతో నింపాడు. కాబట్టి క్రీస్తుని అనుసరించి క్రీస్తుని బాటలో జీవించే ప్రతి ఒక్కరూ తాము ఆ క్రీస్తుని ఉత్థానములో వెంటనే భాగాన్ని పొందుతారని, ఆ ప్రభువలే మోక్షానికి చేర్చబడతారని ఇక్కడ ఈ భావం వెల్లడి చేస్తూ ఉంది. హృదయ పరివర్తనము సకల జాతి జనులకు ప్రకటించబడాలి అని క్రీస్తు ప్రభు తెలియచేశాడు. క్రీస్తు స్థాపించిన దైవ సంఘం సకల జాతులకు, సకల మానవాళికి చెందింది. సకల మానవాళికి అందులో స్థానం ఉంది. కాబట్టి హృదయ పరివర్తన చెంది క్రైస్తవులుగా మారి నూతన జీవితం జీవించవలసిన బాధ్యత ఈనాడు సకల జాతి జనులకు ఉంది. ఎవరెవరైతే క్రీస్తుని విశ్వసించి నూతన జీవితంలోనికి నడిచి క్రీస్తుని బోధలను అనుసరిస్తూ ఆ నూతన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళందరూ క్రీస్తు తెచ్చినటువంటి ఈ పునరుత్థానపు ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. వాళ్ళందరూ కూడా స్వర్గ వారసత్వాన్ని, ఆ మోక్షానికి చేరుకునే భాగ్యాన్ని పొందుతారు. క్రీస్తు పునరుత్థానుడై మనకు పునరుత్థానపు ఆశీర్వాదాలు తెచ్చాడు. తాను మోక్షారోహణమై వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. మనకు నివాస స్థలాలు ఏర్పరచి ఆయన యందు విశ్వాసముతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్థాన ఆశీర్వాదాలు పొందుకొని మోక్షానికి చేరుకొని ఆ మోక్షంలో ప్రభు సిద్ధం చేసిన ఆ నివాస స్థలాలను పొందుకునే భాగ్యానికి సకల జాతి జనులకు అతడు అర్హతను ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఈ రక్షణ సందేశాన్ని సకల జాతి జనులకు బోధించవలసిందిగా క్రీస్తు తన శిష్యులను కోరుకున్నాడు. ఇక క్రీస్తు చేత ఎన్నుకోబడిన ఈ అపోస్తులే క్రీస్తుని రక్షణ సందేశాన్ని బూదిగాంతాలకు ప్రకటించవలసిన వాళ్ళు. క్రీస్తుని రక్షణ కార్యానికి వీళ్ళే సాక్షులు. ఆయనను ప్రకటించువారు, ఆయనకు ప్రతినిధులు. ఈ విశ్వమంతటా క్రీస్తుని రక్షణ సందేశాన్ని అందించవలసిన వారు వీరే. పరలోకపు తండ్రి క్రీస్తు పవిత్రాత్మను తన అపోస్తులకు బహుమానంగా ఇస్తారు.
పవిత్రాత్మను పొందుకొనిన అపోస్తులు దైవ సంఘాన్ని ఏర్పరుస్తారు. పవిత్రాత్మ అపోస్తులలో నెలకొని ఉండి, దైవ సంఘంలో నెలకొని ఉండి, లోకాంత్యం వరకు కూడా ఆ రక్షణ సందేశాన్ని మానవాళికి అందించి సమస్త మానవాళిని ఈ రక్షణ భాగ్యానికి నడిపిస్తూ ఉంటుందన్న సత్యాన్ని ఈనాడు మనం గ్రహించాలి. యూదులు ఆకాశం పైన మోక్షం ఉంటుందని, ఈ భూమి కింద నరకం ఉంటుందని భావించారు. కాబట్టి ఈనాడు క్రీస్తు ప్రభు ఆకాశం వైపు అదృశ్యుడై వెళ్ళిపోవడం, ఒక మేఘం వారిని కప్పివేయడం క్రీస్తు మోక్షానికి వెళ్ళాడన్న విషయాన్ని సూచిస్తూ ఉంది. వారు ఆనందంతో తిరిగి వచ్చారు, దేవాలయంలో దేవుని స్తుతించుకుంటూ జీవించారు. ఈ అంశం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం మధ్య ఆదిమ క్రైస్తవులు ఏ విధంగా జీవించారో సూచిస్తూ ఉంది. వాళ్ళు క్రీస్తుని రక్షణ సందేశాన్ని ఆలకించి ఆనందంతో స్వీకరించి, ఆ స్వీకరించినటువంటి ఆ రక్షణ సందేశానుసారము వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆనందంగా జీవించారు. నేడు మనం కూడా మనకు అందించబడిన క్రీస్తుని రక్షణ సందేశాన్ని ఆనందంతో స్వీకరించి ఆ దేవుని స్తుతించుకుంటూ, మనల్ని రక్షించినటువంటి, మన రక్షణకు కారకుడైనటువంటి ఆ దేవుణ్ణి శ్లాఘించుకుంటూ, మన జీవితాలను ఆ దేవుని రక్షణ సందేశానుసారం మలచుకుంటూ మనము ఒక నూతనమైన జీవితం జీవించవలసిన వారిమై ఉన్న ఆ నూతనమైన జీవితం ద్వారా ఆ ప్రభు తెచ్చిన రక్షణానుగ్రహాలు పొందుకొని మోక్షానికి వారసులం అవ్వవలసిన వారిమై ఉన్నామని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. మనల్ని మోక్షానికి నడిపించుకొని వెళ్ళడానికే మోక్షం నుండి దిగివచ్చాడు క్రీస్తు. తాను ఈ రక్షణ కార్యాన్ని లోకంలో స్థాపించి మనకు రక్షణానుగ్రహాలు అనుగ్రహించి పవిత్ర ఆత్మను మనకు వరంగా ప్రసాదించి ఇదిగో అతడు తిరిగి మోక్షానికి వెళ్ళాడు. మనకు నివాస స్థలాలు ఏర్పరుస్తానని తన శిష్యులకు అభయం ఇచ్చాడు. మనం పవిత్రాత్మను పొందుకొని మనం ఆ ప్రభు యొక్క సందేశానుసారము జీవించి మన జీవితాలను మోక్షానికి తగిన జీవితాలుగా మలుచుకొని మనం కూడా ఒకనాడు మోక్షానికి చేరుకొని ఆ ప్రభు యందు ఆ ప్రభుని స్తుతిస్తూ ఆ ప్రభు యొక్క ఆనందంలో భాగాన్ని పొందవలసిన వారిమై ఉన్నాము. కాబట్టి ఆ మోక్షానికి వెళ్ళిన ఆ మోక్షారోహణమైన ప్రభువు తన అనుగ్రహాలతో మనల్ని నింపి మనకి కూడా మోక్షంలో స్థానాన్ని ఇచ్చి ఆయన రక్షణానుగ్రహాలను మనకు నిండుగా ప్రసాదించి ఆయన సందేశానుసారం జీవించగలిగిన శక్తిని మనకిచ్చి మనలను మోక్షానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్.